అందరికీ నమస్కారం. ఈరోజు మా శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి శిల్పా చక్రపాణి రెడ్డి గారు నోరుంది కదా అని ఏది ఇష్టం వస్తే అది మాట్లాడడం నేర్చుకున్నాడు. ఒకదానికి ఒకది సంబంధం లేనివారు. ఈరోజు గోపవరం విషయంలో సురేష్ అనే పిల్లోడు పచ్చి తాగుబోతు. అతను వచ్చేసి నంద్యాలలోంచి ఒక్కసారి ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినాడు అంటాడు. ఒక వీడియో అతనే. ఒక వీడియోలో నేను మా ఎక్కోళ్ళ ఇంటికి పోయినా అంటాడు. ఈరోజు అతన్ని ఐలూరు మెట్టకాడ నన్ను కొట్టినారు, కారం పొడి చల్లినారు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్తున్నారు. కత్తులతో ఓడిసినాడు అని చెప్తాడు చక్రపాణి రెడ్డి. అయ్యా, ఈరోజు ఆ వీడియోలు అతన్ని పరిశీలించి నీ మనస్సాక్షికి అవి కత్తిపోట్ల, ఎప్పుడో దెబ్బలు తిన్న పాత దెబ్బల, మొత్తంగా పక్కులు కట్టినాయి. నిన్న జరిగితే అట్లా పక్కులు కడతాయా? ఎక్కడన్నా ఒక రోజులో పక్కులు కడతాయా? ఏ చిన్న విషయాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దడం, బుడ్డా రాజశేఖర రెడ్డిని ఎత్తిపోసుకోవడం, దానికి మీరు ఏదో ఆ గ్రామంలో అలజడి సృష్టించాలా, ఆ గ్రామ నాయకులను డిమాండ్లు చేయాలా, ఆ గ్రామ నాయకులను ఇబ్బందులు పెట్టాలా. ఈ కాన్సెప్ట్ తప్ప ఎక్కడన్నా ఆ గ్రామానికి ఏం సేవ చేద్దాము, ఆ గ్రామానికి ఏమన్నా మంచి పనులు చేద్దామా, ఆ గ్రామానికి కావాల్సినవి ఏమన్నా సౌలభ్యం చేసి వాళ్ళ మనసు గెలుచుకుందాం అనేది లేదు. కేవలం వాళ్ళ వైఎస్ఆర్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీ మీద బురద చల్లడం. ఆ పిల్లోనికి ఎవరన్నా ఏమన్నా చేసినారా? అదే స్వతహాగా తాగి కింద పడి వారం కిందటే దెబ్బలు తగిల్చుకున్నాడు. అసలు ఆ కుటుంబం నేపథ్యం ఎట్లాంటిది, ఆ ఊర్లో ఏ విధంగా ఆ కుటుంబం జీవన విధానం సాగిస్తుంది అనేది నీకు తెలుసా చక్రపాణి రెడ్డి? పొద్దున్న లేచినాల నుంచి రౌడీజాలు చేసుకుంటా, పొద్దున్న లేచినాల నుంచి దోపిడీలు చేసుకుంటా ఈ వ్యవహారం వాళ్ళది. అట్లాంటి కుటుంబాన్ని ఏమో చేసినారు తెలుసు. ఎందుకు చేస్తారయ్యా? ఏమవసరం అట్లటోళ్ళతో? ఎవడన్నా పీతి మీద రాయేసి మొగ మీద ఇచ్చించుకుంటారా? అది నీకు అలవాటు ఉన్నట్టుంది. అంతేగాని మా తెలుగుదేశం నాయకులు కానీ మా ఎమ్మెల్యే ప్రోద్బలం కానీ ఇట్లాంటివి ఉండవు. మొన్న మసీదుపురం గ్రామానికి వచ్చినవు, వాళ్ళేదో 5 మంది ఫ్రెండ్స్ మందు దాగి ఆడ వాళ్ళ సందర్భానుసారము వాళ్ళ ఇబ్బందులలో ఆ పిల్లోడు పోయి బాయిల పడినాడు. దాన్ని వచ్చేసి తెలుగుదేశం నాయకులు చంపి బాయిలేసినారు. వాళ్ళ కర్మకు ఈ రోజు కూడా ఇచ్చిపోయి 3 నెలల ఆ స్టేట్మెంటు. ఈ రోజు వాళ్ళు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాదు, వాళ్ళు ఫ్రెండ్స్. ఈ రోజు వాళ్ళు 6 వ్యవసాయం చేసుకోలేక మొత్తం బయట పడుతున్నారు. ఈ పోలీసుల బాధ తట్టుకోలేక నువ్వు చేసిపోయిన పనికి. ఇట్లా గ్రామాలలో అర్జలు సృష్టించుకుంటా, గ్రామాలలో ఇబ్బంది పెట్టుకుంటా, ఇదేం ధర్మమా? ఇదెక్కడి ఆలోచన చేస్తున్నారు మీరు రాజకీయంగా? ఇది కాదు రాజకీయాల్లో చేయాల్సింది. ఏం నీ 5 ఏళ్ల కాలంలో నువ్వు ఏం మంచి పని చేసావో చెప్పాలా. ఈరోజు మా రాజశేఖర రెడ్డి గారు 200 కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఒక సంవత్సరంలో డెవలప్మెంట్కు. అది డెవలప్మెంట్ అంటే. మా చంద్రబాబు గారు బ్రహ్మాండమైన సంక్షేమం ఇస్తున్నాడు. అదే ఉచిత బస్సు జిల్లాకు పరిమితం అన్నారు ఎలక్షన్ కన్నా ముందు. ఈ రోజు మా నాయకుడు స్టేట్కి ఇస్తున్నాడు, దాన్ని చెప్పండి కూడా చేస్తున్నాడు. 3 గ్యాసులు ఇస్తున్నాడు. బ్రహ్మాండంగా రైతు భరోసా ఇచ్చినాడు. బ్రహ్మాండంగా పింఛను 3000 పింఛను ఏకదాటిగా 4000 రూపాయలు చేసినాడు. అన్నదాత సుఖీభో ఇచ్చినాడు. బ్రహ్మాండంగా తల్లికి వందనం ఇచ్చినాడు. ఎంతమంది అంటే అంతమంది పిల్లలకి ఇచ్చినాడు. ఇన్ని రకాలుగా చేస్తుంటే మా చంద్రబాబు నాయుడిని అన్యాయంగా పెట్టి ఏదంటే అది మాట్లాడడం, ఏది నోటుకొచ్చి అది మాట్లాడడం. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు నడిపినారు, అట్లా ఎవరు చేయడంలే. ఇదే చక్రపాణి రెడ్డి, నువ్వు నీ ఆయంలో ఈ రోజుకు రా తీద్దాం. నీ 5 ఏళ్లలో ఎన్ని ఎస్సీ కేసులు పెట్టించు గ్రామ లీడర్ల మీద, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు ఏ గ్రామంలో చూసినా. ఉదాహరణకు అదే తిమ్మాపురం గ్రామంలో మా ఉల్లిమది గారు వీళ్ళు ఉన్నారు, 9 మంది మీద ఎస్సీ కేసు పెట్టిస్తావు. ఆడ ఏది సమస్య? చిన్న సమస్యకు వీరారెడ్డి గారు బల్జల్లు అందరు అరుచుకున్నారు అంతే, వేరే ఏం జరగలే. ఆ రోజు నువ్వేం చేస్తావు? ఎస్సీ కేసు పెట్టిస్తావు వాళ్ళ మీద. 5 నెలలు ఊరు లేకుండా చేసినావు ఎస్సీ కేసు పెట్టి. అంత దుర్మార్గమైన పనులు ఇప్పుడు ఎక్కడన్నా జరుగుతున్నాయా? లింగాపురం గ్రామంలో ఎస్సీ కేసులు పెట్టించినావు. ఏ ఊర్లో నువ్వు పెట్టింది? ఏ ఊర్లో నువ్వు
ఏ లీడరు ఈపులు కాల్సింది? మీ గ్రామ లీడరు మీ ప్రభాకర్ రెడ్డి విన్నే ఎస్సీ కేసు పెట్టించిన నువ్వు నీ న్యాయంలో ఇంత దుర్మార్గమైన పనులు చేసి ప్రజలు ఈసడించుకున్నారు. నేను ప్రజలు ఈసడించుకున్నారని చెప్పి 1 సంవత్సరానికి ఇబ్బంది పడితే ఎట్లా? మళ్ళీ మండలం పొందు, మంచి పనులు చేయి. ఎవరు నమ్మరు మిమ్మల్నిగా? ఈ వైఎస్ఆర్ పార్టీని ఏ ప్రజలు ఎప్పుడూ నమ్మరుగా. మా చంద్రబాబు పాలన చూసినాక సంక్షేమం చేసిన వాళ్ళను కూడా మీ నోటికి ఏది వచ్చి అది మాట్లాడతారు. ఏది చేసినా కానీ బుడ్డా రాజశేఖర రెడ్డి అనక దగ్గర 5 శ్రీశైలం నియోజకవర్గంలో ఇప్పటికి 5 హత్యలు జరిగినాయి. శ్రీశైలం నియోజకవర్గంలో 5 హత్యలు జరిగినాయి అంటున్నాడు. ఏ హత్యతో బుడ్డా రాజశేఖర రెడ్డికి సంబంధం ఉందా? తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏ గ్రామ లీడర్ల కన్నా సంబంధం ఉందా ఈ 5 హత్యలతో? నువ్వే సీతారామపురం గ్రామాన్ని ఆడికి అగ్గిపుల్ల గీయాలన్నా ఆడికి అగ్గిపుల్ల గీసినావు. ఒక మంచి గ్రామం అది, ఒక నాయకత్వం కింద నడిచే గ్రామాన్ని నాశనం పెట్టినావు. నీ బుద్ధి విట్టేట్టు కేసులు పెట్టించినావు, నీ బుద్ధి విట్టేట్టు చేసినావు. అందరి ఎదురు తిరిగేతాలకు బాగా నీ బుద్ధి విట్టేట్టు బెబ్బేలు ఎత్తిపోతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇట్లాంటివి కూడా మానకాల. నువ్వు మానకపోతే ప్రజలు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు. ప్రజలకు నిన్ను తిరగనిచ్చే పొజిషన్ కూడా ఉండదు. గ్రామాల్లో ప్రశాంతంగా బతకనియండి. ఎవరు పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు బతుకున్నారు. నీ లెక్క నీ పక్కన ఈరోజు వీడియోలు ఉన్నారు చూడు, దేవస్థానం డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు. దేవస్థానం డబ్బులు ఎగ్గొట్టలే ఎవరు? అట్టటోళ్ళే నీకు గడచది. ఊర్లో బరగొడ్ల తోకలు కోసేటోళ్ళు నీ వెనకమ్మడి ఉండేది. ఇట్టటి రౌడీలను వెనకమ్మడి పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతాం బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని. ఇంకా మా వాళ్ళు రెడ్డి బుక్ రాజ్యాంగం అని ఎక్కడ ఏ తప్పుడు పనులు చేయడంలే. ఈరోజు నువ్వు చెప్తున్నావు ఇసుక ఒకరు దొరుకుతున్నా, ఇసుక మాఫియా జరుగుతుంది అని. ఎక్కడ జరుగుతుంది ఆయన మాఫియా? నీ 5 ఏళ్ల కాలంలో ఇసుక 1 టన్ను 2500 అమ్మినారు. ఈరోజు 850 రూపాయలకు దొరుకుతుంది ఇసుక. దోపిడీ అది. 2500 వసూలు చేసిన మంచోని వేను. ఎవరో మనలకా నుంచి వచ్చి ఆత్మకూరు డిపోలు పెట్టి 2500 అమ్మినారు టన్ను. మొత్తం నియోజకవర్గానికి అంతా ఒకరే. అద్దెల్లా నీకు? అది దోపిడీ కాదా? శ్రీశైలం దేవస్థానంలో మొత్తము ఇది కాంట్రాక్టర్ వర్కర్ల మీద పేర్లు పెట్టి కార్తికేయ ఏజెన్సీ చేస్తే తప్పులు కాదా మీరు? శ్రీశైలం ప్రజలు ఎంత అన్యాయం చేసి పెట్టారు? శ్రీశైలం వేసుకో, ఆత్మకూరు వేసుకో. ఆత్మకూరులో మత కళాలు సృష్టించి అగ్గిపుల్ల గీసి ఆ ఊరిని నాశనం లేపెట్టినావు. బాగున్నాను. నిన్న ఎలవడులో నీ సర్పంచ్ని పెట్టి బాగున్న గ్రామాన్ని నాశనం లేపడానికి తయారైనవు. అదే పోలీసు వాళ్ళకు మా ఎమ్మెల్యే స్వేచ్ఛ ఇచ్చినాడు కాబట్టి నిమజ్జనాన్ని స్వతంత్రంగా చేపించినాడు. నువ్వేం చేసినావు? మీ సర్పంచ్ని రెచ్చగొట్టి బజార్లో కూర్చోబెడతావు. బాగున్న గ్రామాన్ని నాశనం లేపడానికి తయారైనవు. ఏంటి పనులు ఇవెల్లా? మంచి పనులు చేయి. నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసి 4 ఏళ్ళు ఎండకాలకు నీళ్లు ఏమన్నా చెరువులు నిండకడా? పైన తెలుగు శ్రీశైలం రిజర్వాయర్ నిండకడా? బ్రహ్మాండంగా 4 ఏళ్ళు నిండింది. మళ్ళీ ఎందుకని ఎండకాలకు నీళ్ళు వేయలేను? రైతుల సంక్షేమం పట్టిందా నీకు? ఇదే గోపవరం గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రానికి 7 లక్షల రూపాయలు వసూలు చేస్తారు నీ పక్కన ఉండేళ్ళు. నువ్వు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది దాన్ని తీసేసి బీసీలకు ఇచ్చి బీసీలకు 7 లక్షల రూపాయలు వసూలు చేస్తారు మీరు అంగన్వాడీ టీచర్ పోస్టుకు. ఈ రోజు మా ఎమ్మెల్యే 5 అంగన్వాడీ పోస్టులు వచ్చినాయి. 1 నయా పైసా ఎవడతానన్నా నీ చరిత్ర వసూలు చేసుకో. ఈ రోజు కాదు, ఈ 5 ఏళ్ళు కూడా పనిలే. మళ్ళీ 5 ఏళ్లలో కూడా మళ్ళీ 10 ఏళ్లలో కూడా నువ్వు దాన్ని ఎంక్వైరీ చేసుకో. ఈరోజు గవర్నమెంట్ నీ చెప్పాలనుకుంటావేమో నువ్వు. మళ్ళీ ఏం చెప్తారు? తప్పే ఎవడైనా అనేది. నువ్వు 7 లక్షలు వసూలు చేసి నువ్వు నిజం కాదా? నీ పక్కన ఈరోజు పేపర్ స్టేట్మెంట్ నువ్వు ప్రెస్ మీట్ పక్కన నిలబడినాడే 7 లక్షలు వసూలు చేయలేదా? శ్రీశైలం మానంది దేవస్థానంలో టోల్గేట్ టెండర్లు వేసుకొని టెండర్లు ఎగ్గొట్టలేదా? డబ్బులు ఎవరన్నా చూసుకొని కొట్టారు. ఈరోజు మన్ను దోచుకున్నారు అని చెప్తున్నావు. 1 ట్రిప్పు మన్ను ఇంటి అవసరాలకు కూడా దొరకనీయకున్నాడు మా ఎమ్మెల్యే. ఎవర్రే కానీ మా లీడర్లను ఈరోజు నువ్వు ఊర్లో కూర్చుందాం. నీ వైఎస్ఆర్సీపీ లీడర్ గాజులపల్లి లీడర్లను కూర్చోబెట్టు. 1 ట్రిప్పు మన ఆడికన్నా బయటకు పోయిందేమో. ఎందుకు? నీ పక్కన గోపవరం లీడర్ ఉన్నాడు. గోపవరం చెరువు ఉంది. మొత్తం నీ దెబ్బకు మొత్తం తమడపల్లె చెరువు నెల నాశనం పెట్టావు. వెంచర్ దాకా అమ్ముకునేవు బుద్ధి ఉట్టేట్టు. ఈ రోజు ఒక సలిక మన్ను తీసినారేమయ్యా? ఎక్కడన్నా మన్ను దోస్తున్నారని చెప్తావు. ఈ రోజు మందు అంటలే రైతులు నానా ఇబ్బంది పడుతున్నారంటున్నావు. ఇటురా పాత పొలానికి ఉందా ట్రాక్టర్ వేసుకొని ఏ ఎకరనన్నా మందు లేకుండా పైరు భంగమైందని నిరూపిస్తురా మేము ఇప్పుడే రాజీనామా చేస్తాం. ప్రతి ఇంట్లో మందు ఉంది. కృత్రిమ కొరత సృష్టించి పుకార్లు లేపి
రైతులలో అవగాహన దాని మీద ఒక గుబులు పుట్టించి ఎండకారు కూడా కావాల్సిన మందులు ఎత్తి పెట్టుకున్నారు రైతులు. జరుగుతుంది, కొంచెం ఉంటుంది ఇంతలా వ్యవస్థలో ఇస్తున్నారు, వస్తుంది. ప్రతి వారం మందులు వస్తున్నాయి, బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు పైర్లు ఎట్లున్నాయో చూద్దురా, మందు లేకపోతే ఎట్లుంటాయా పైర్లు? ఇదే మందులు పోయిన ఇళ్ళ కాడ దించుకొని ఈ రోజు కూడా డబ్బులు కట్టలే వాళ్ళ పాప చేతి నుంచి కట్టుకున్నారు ఆఫీసర్లు. అదే నీ అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళకు డబ్బులు ఎగ్గొడితే మీ గ్రామ లీడర్లు ఇంట్లో దించుకొని చేతి నుంచి కట్టుకున్నారు వాళ్ళు అధికారులు. అది తెల్లా నీకు శంకరపాల్ రెడ్డి? ఏం మాట్లాడుతున్నావు? ఏ చిన్న విషయం జరగని ఎమ్మెల్యే మీదకి ఒంటి కాదు మీద పోతున్నావు, బుద్ధి పుట్టినట్టు. ఇది మంచి పద్ధతి కాదు. నిన్ను కూడా క్షమించరు. మేము కూడా అందరం ఎస్పీ కాడికి పోతున్నాం. ఇప్పుడు గ్రామాలలోకి వచ్చి అగ్గిపులు ఇవ్వడం తప్ప నీకు వేరే పని లేదుగా. పచ్చని గ్రామాలను నాశనం లేపనికి తయారైన నువ్వు. దయచేసి నీకు వయసు 70 ఏళ్ళు దగ్గర వచ్చినాయి. ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. నువ్వు 174 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చినారు. సిగ్గులు అలాగా మాట్లాడినాక మీరు సంవత్సరానికే మళ్ళా రైతులకు పోయే పొలాలకు పోయే నీళ్లు కాలువలు కూడా బుడిసి పెట్టుకున్నారు మీరు దౌర్జన్యంగా. తెల్దా మీకు? అంకిరెడ్డిశ్వరు దొంగిలింది ఎవరు తెల్దా నీకు? 5 ఏళ్ళు. ఈ రోజు ఒక రైల్వే పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందని తోలుతున్నాడు వాడు ఉడుక. నువ్వు అన్ని కలిపి కూడా 100 కోట్ల పనులు చేయలే. నీ సచివాలయాలు, రోడ్లు మొత్తం మీద 5 ఏళ్లలో ఈ ఒక్క సంవత్సరమే 200 కోట్లు తెచ్చినాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు ఉడుక. అంటే ప్రతిదీ ఎమ్మెల్యేని రెచ్చగొట్టడం మంచిది కాదు. నువ్వు ఇప్పటికి 3 సార్లు 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఎవరు కూడా సరే ఒకసారి అంటే ఒకసారి వాయిని అర్థం చేసుకుంటానులే. ఎందుకు చెప్పాలంటే ఈరోజు ఎవడో దావలో తాగి వాడి కొద్ది వాడి కింద పడి వాడి దెబ్బలు తగిలి తీసుకుంటే దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి రుద్దుతాం. యూరియా బ్లాక్ ల్యాండ్లో అమ్ముతున్నారని మందోగట్టలకు వాళ్ళ కొద్దిగా కోట ఇస్తుంటే బ్లాక్లో అమ్ముకుంటుంటారు వాళ్ళు. అది ఎమ్మెల్యేకి సంబంధమా? అమ్ముకుంటున్నారంట యూరియా. మేము యూరియా అమ్ముకుంటే ఈ రోజు కూడా రికార్డులు ఉన్నాయి. ఆర్బీకేలకు ఎంత పోయింది, ఏ పాస్బుక్ ఎంత ఇచ్చినారు అని. మేము ఎక్కడ కూడా ఎంటర్ కావడం, మా గ్రామ నాయకులు కూడా ఎక్కడ ఎంటర్ కావడంలే. పర్ఫెక్ట్ గా ఎకరాకు ఒక బస్త లెక్క కలెక్టర్ గారు చెప్పారు. ఎకరాకు ఒక బస్త మాత్రం ముడుతుంది. ఒక రౌండ్ అయిపోయినాక మళ్ళీ 2వ రౌండ్ మళ్ళీ ఒక బస్త లెక్క ముడుతుంది. ఎక్కడ ఈరోజు కూడా ఎక్కడ ఇబ్బంది జరగలేదే. ఈ రోజుగా పొలాలు ఉందా ఊకే నంద్యాల కూర్చొని ప్రెస్ మీట్ కొంత అబగుబో ఉంది కొద్దిగా యూరియా. ఎందుకు ఈ ప్రచారంతో ముందు తీసుకుపోయినాడు ఇళ్లలో పెట్టుకున్నాడు. ఈ వానకారు సీజన్కే కాకుండా ఎండకారు సీజన్ కూడా ఇంట్లో పెట్టుకున్నాడు కొంతమంది రైతులు. ఈ రోజు ఇప్పుడు ఈ వారంలో 10,000 టన్నుల యూరియా వస్తుంది. ఎక్కడ ఇబ్బంది జరుగుతుందా? ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత యూరియా కావాలని ఇంగిత జ్ఞానం ఉందా నీకు? మళ్ళీ 9 ధర్నా చేస్తా అంట. మీకు పొద్దు తినేది అరగడంలే, మీకు దుడ్లు ఎక్కువైనాయి. ఏంటికి చేయాలా ధర్నా? నువ్వు మానంది రోడ్డు 5 ఏళ్ల కింద టెండర్ అయింది. నీ టెండర్ అయింది. ఫారెస్టర్లు మంచోళ్ళు అబ్బా అంటున్నావు. అంత నీతివంతమైన ఫారెస్ట్ లేదు అంటున్నావు. మంచిదే, చాలా మంది మంచోళ్ళు ఉన్నారు దాంట్లో, మేము కూడా కాదనం. కొంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాశనం అయిపోతుండేది. అది ఏంటి అంటే ఇదే మానంది బోయిలకుంట్ల నుంచి ఆర్ఎస్ గాదలపల్లి నుంచి మానందికి నీ 5 ఏళ్ళ రోడ్లు అయింది. రోడ్డు ఏనీలే ఫారెస్టర్లు. దానికి సమాధానం చెప్పుకొని వేపించుకునే ఓపిక లేదు నీకు. మేము అదే మళ్ళీ 5 ఏళ్ల టెండర్నే అదే కాంట్రాక్టర్నే అదే ఫారెస్టర్లతో కొట్లాడి ఎప్పుడో ఇది 100 సంవత్సరాల రోడ్డు ఎందుకేని అని చెప్పి ప్రతి గ్రామం నుంచి మా తెలుగుదేశం నాయకులైతే ప్రజలైతే అందరూ దాని మీద యుద్ధం చేస్తే అప్పుడు ఫారెస్టర్లలో పక్కకు పోయి రోడ్డు వేయిస్తారు. ఈరోజు మా ఎమ్మెల్యే చేసిన ఘనత కాదు అది. ఏడేసిన సూత్ర నువ్వు ఏడవి తాగుబోతులు దేవస్థానాలకు డబ్బులు ఎగ్గొట్టుల మాటలు విని బరోడ్లో తోకలు కోస్తున్న మాటలు విని నువ్వు ప్రెస్ మీట్ పెడితే అవులో పడతావు నువ్వే. రేపు బజార్లో పడిపోయేది నువ్వే, ఎవరేం పడరు. కానీ ఆ బురద మసి పూసి మా మొగాల మీద చల్లి దాన్ని మీరు తుడుచుకరంటే కూడా మేము తుడుచుకోనికి రెడీ లేవు. మేము ఆ తప్పులు చేయము. దయచేసి అంత గౌరవం ఉంటుంది నీకు పెద్దోనిగా. ట్యాప్ మాట్లాడితే కూడా నీకు ఈ గౌరవాన్ని పోగొట్టుకుంటామని మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.